హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. మరి ఈరోజు క్లాస్ వచ్చేసి ఫండమెంటల్ ఇన్ సి అంటే ఫండమెంటల్ ఇన్ సిలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ టాపిక్స్. మరి లాస్ట్ సెషన్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం సి ప్రోగ్రామింగ్లో 12 చాప్టర్స్ ఉంటాయని బోర్డు మీద రాసి మరీ చెప్పాను. మరి అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్ ఇన్ సి. మరి ఫండమెంటల్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనేది ఈరోజు క్లాసులో డిస్కస్ చేద్దాం. మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్ గురించి మనం తెలుసుకోవడం అంటే జరుగుతుంది. ఎందుకంటే కంప్యూటర్ గురించి బ్లాక్ డయాగ్రామ్ గురించి చెప్పడం జరుగుతుందంటే స్టార్టింగే ఫ్రెషర్స్ వాళ్ళు, అదే బీటెక్ డిగ్రీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో అసలు కంప్యూటర్ గురించి ఏమీ తెలియకన్న వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం కంప్యూటర్ గురించి కొంత నాలెడ్జ్ అనేది చెప్పి తర్వాత నుంచి మన కోడింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. అందుకు అసలు బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఏ భాగాలు ఉంటాయి, అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని బ్లాక్ డయాగ్రామ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సెకండ్ టాపిక్ వచ్చేసరికల్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు అంటే ఏంటి, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. మనం ఓడుతున్న భాష, మనకు అర్థమయ్యే భాషను హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అదే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో అలాంటి లాంగ్వేజ్లు ఏంటి ఉన్నాయి అనేది మన క్లాస్ 2లో టాపిక్ 2లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంట్రడక్షన్ టు సి. మరి ఇక్కడి నుంచి మనకి అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఇంట్రడక్షన్ టు అంటే మన సి లాంగ్వేజ్ని ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, ఎలా కనిపెట్టడం జరిగింది, ఎక్కడ కనిపెట్టడం జరిగింది, ఎందుకోసం సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకోసం సి లాంగ్వేజ్ని కనుక్కున్నారు అనేది, ఎప్పుడు కనుక్కున్నారు అనేది, అసలు సి లాంగ్వేజ్ ఎవరెవరు కనుక్కున్నారు, ఏ లాంగ్వేజ్ని ఐడెంటిఫై చేసుకొని సి లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఏ లాంగ్వేజ్ని ఆధారంగా సి లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అసలు సి లాంగ్వేజ్ ముందు ఇంక ఏ లాంగ్వేజ్ ఉన్నాయి అనేది మనం ఇంట్రడక్షన్ సిలో కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ స్టెప్స్. అంటే ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే, మనం ఒక ప్రోగ్రామ్ని రాయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి. హెడర్ ఫైల్స్ ఎక్కడ వాడాలి, వేరియబుల్స్ ఎక్కడ వాడాలి, బ్రాకెట్స్ ఎక్కడ పెట్టాలి అనేది ఒక సర్టెన్ రూల్స్ ఉంటుంది. ఆ రూల్ బట్టి మనం ప్రోగ్రామ్ని రాయడం అంటే జరుగుతుంది. అది ఎలా రాయాలి అనేది ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ స్టెప్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ టాపిక్ అంటే ఏంటంటే అల్గారిథం. అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఒకేసారి ఇప్పుడు డిగ్రీకి బీటెక్ రాలేదు కదా, ఎల్కేజీ టు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి బీటెక్. సో అలాగే ఒక అల్గారిథం, ఒక స్టెప్ బై స్టెప్కి వచ్చాం కదా. సో అలాగే మన ప్రోగ్రామింగ్లో కూడా ఒక అల్గారిథం అనేది ఫాలో అవుతుంది అనమాట. అల్గారిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత ఇంకోటి, అలాగే ఒక సీక్వెన్షియల్గా ఒక ఆర్డర్లో చేసేదాన్ని అల్గారిథం అంటారు. సో అల్గారిథం గురించి, అల్గారిథం ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేది కంప్లీట్గా మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఫ్లో చార్ట్ అంటే ఒక ఐడెంటిఫికేషన్, ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి ఒక సింబల్, ప్రాసెసింగ్ ఒక సింబల్, డిక్లరేషన్కి ఒక సింబల్ అనేవి కొన్ని సింబల్స్ ఉంటాయి డయాగ్రామ్స్ లాగా. అంటే స్టార్ట్ బటన్కి అయితే ఓవెల్, ఎండ్ బటన్కి అయితే ఓవెల్, ప్రాసెసింగ్ అయితే రెక్టాంగిల్, అట్లా కొన్ని సింబల్స్తో మీకు ఒక ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక ఫ్లో చార్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. అసలు సి ప్రోగ్రామ్ ఎలాంటి స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది, సి ప్రోగ్రామ్ సింటాక్స్ ఏంటి, సి ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేది మన స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో తెలుసుకుందాం. సి ప్రోగ్రామ్ అనేది ఎలాంటి స్ట్రక్చర్ని ఫాలో చేస్తూ మనం ఒక సి ప్రోగ్రామ్ను బిల్డ్ చేయగలం అనేది సి ప్రోగ్రామ్లో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 8th చాప్టర్కి వచ్చేసరికల్లా సి క్యారెక్టర్ సెట్స్. అంటే సి లాంగ్వేజ్లో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, బ్రాకెట్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగా సి లాంగ్వేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉపయోగించబడింది అనేది కంప్లీట్గా ఒక చాప్టర్లో మనం చెప్పడం జరుగుతుంది. సబ్ టాపిక్లో సి క్యారెక్టర్ సెట్స్ అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అది హై లెవెల్లో ఉంటుంది, స్లో లెవెల్లో ఉంటుంది, అదే క్యాపిటల్ స్మాల్ లెటర్స్లో ఉంటాయి, మళ్ళీ డిజిట్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, బ్రాకెట్స్ ఉంటాయి అనేవి ఏ క్యారెక్టర్స్ ఉపయోగించడం అనేది సి క్యారెక్టర్ సెట్స్లో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా కాన్స్టెంట్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. న్యూమరిక్ కాన్స్టెంట్ అండ్
క్యారెక్టర్ కాన్స్టెంట్. అసలు న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఏంటి, అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం కాన్స్టెంట్స్ అనే చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం, కానీ ఆ ప్రోగ్రామ్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలాగా అవుట్పుట్ కోసం ఎలాగా తను ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, సి ప్రోగ్రామ్ ప్రాసెస్ ఏంటి, సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఏ ఉపయోగపడతాయి, ఏ టూల్స్ ఉపయోగపడతాయి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సి ప్రోగ్రామ్ ఎలాగ ఎగ్జిక్యూషన్ చేసుకోవాలనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఐడెంటిఫైయర్స్. అసలు ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే ఉంటాయి, ఐడెంటిఫైయర్స్ ఎలా యూస్ చేస్తారు, మన ఐడెంటిఫైయర్ అంటే మనం ఎలా గుర్తించాలి ఆ పదాలని, అవి ఎలా రాయాలి, మనం ఒక వర్డ్ని ఎలా రాస్తే అది సి లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఈ ఐడెంటిఫైయర్స్లో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా కీవర్డ్స్ అనేవి మన సి లాంగ్వేజ్లో కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. 32 కీవర్డ్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఉపయోగించడం జరిగింది. ఆ 32 కీవర్డ్స్లో కూడా ఏ పర్పస్ మీద తీసుకోవడం జరిగింది, ఏ పర్పస్ కోసం సి లాంగ్వేజ్లో 32 వర్డ్స్ని ఉపయోగించడం జరిగింది, ఏ పర్పస్ కోసం సి లాంగ్వేజ్లో ఆ కీవర్డ్స్ని ఉపయోగిస్తాం అనేది మనం ఈ కీవర్డ్స్ టాపిక్లో తెలుసుకుంటాం. అదేవిధంగా వేరియబుల్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. వేరియబుల్ అంటే మెమొరీ లొకేషన్, నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్. అంటే ఒక మెమొరీలో మనం ఒక ఏదైనా సేవ్ చేయాలంటే దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం, ఆ పెట్టుకునే నేమే వేరియబుల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు సాంగ్ అనేది మీ ఫోన్లో ఎక్కించారు, సో దానికి ఏ పేరు పెట్టకుండా మీ ఫోన్లోకి మెమొరీలోకి పంపిస్తే అది ఎక్కడ ఉంటుంది, ఎలాగ ఉంటుంది అనేది మనం తర్వాత సాంగ్ వెతుక్కోవడం కష్టం. అదే ఆ సాంగ్కి మీరు ఒక పేరు పెట్టి మెమొరీలో స్టోర్ చేస్తే మీరు సెర్చ్ బార్లో ఆ నేమ్ కొట్టగానే ఆ సాంగ్ వచ్చేస్తుంది. సో నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్. మనం వాల్యూని ఎక్కడ స్టోర్ చేయాలి, ఆ స్టోర్ చేసిన దానికి మనం ఒక పేరు పెట్టుకోవాలి, దాన్నే మనం వేరియబుల్ అంటాం. ఆ వేరియబుల్ గురించి కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత డేటా టైప్. మనం ఏదైనా వాల్యూని తీసుకునేటప్పుడు ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్కి పనిచేస్తుంది, ఏ టైప్ ఆఫ్ డేటా టైపు వాల్యూ అనేది ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అది ఇంటీజర్ డేటా టైపా, ఫ్లోట్ డేటా టైప్ అంటే క్యారెక్టర్ డేటా టైపా, స్ట్రింగ్ డేటా టైపా అనేది ఈ డేటా టైప్ అనేది డిసైడ్ చేస్తుంది. మనం ఇచ్చే వాల్యూని బట్టి డేటా టైప్ ఇవ్వాల్సి ఉంటుంది. డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అలాగే ప్రిమిటివ్ డేటా టైప్స్లో 4 ఉంటాయి, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ అండ్ డబుల్ అని ఉంటాయి. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో కూడా ఉంటాయి, అవి ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. డేటా టైప్స్ అంటే ఏంటి కంప్లీట్గా డీటెయిల్గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి డేటా టైప్స్ గురించి చెప్పాలంటే మినిమం 10 క్లాసెస్ చెప్పాలి, అంత డీటెయిల్గా చెప్తాను నేను. 10 క్లాసెస్ మీకు డేటా టైప్స్ గురించే ఉంటాయి, అంత డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టాపిక్ కూడా మన డేటా టైప్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ క్వాలిఫైయర్స్. టైప్ ఆఫ్ క్వాలిఫైయర్ ఏంటి, డేటా టైప్స్లో మనం ఒక వాల్యూ తీసుకుంటాం, ఆ వాల్యూ దానికి ఒక రేంజ్ ఉంటుంది, అది ఏ రేంజ్, షార్ట్ రేంజా, లాంగ్ రేంజా, సైన్డా, అన్సైన్డా, ఇందులో 4 ఉంటాయి అన్నమాట. లాంగ్, షార్ట్, సైన్డ్, అన్సైన్డ్. మన డేటా టైప్లో ఒక వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఆ వాల్యూకి ఒక రేంజ్ అనేది ఉంటుంది ఆ డేటా టైప్ బట్టి. సో ఆ వాల్యూ ఏ రేంజ్లో ఉంది, ఎంత వాల్యూలో ఉంది, ఏ రేంజ్ దాటింది అనే బట్టి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అది లాంగ్ వేరియబుల్, లాంగ్ డేటా టైప్, షార్ట్ డేటా టైప్, సైన్డ్, అన్సైన్డ్ అనేది టైప్ ఆఫ్ క్వాలిఫైయర్లో ఆ వాల్యూ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది టైప్ ఆఫ్ క్వాలిఫైయర్లో. తర్వాత హెడర్ ఫైల్స్ గురించి, లిమిట్స్ అనేది, తర్వాత ఫ్లోట్ హెచ్ అనేది గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సి లాంగ్వేజ్ మొత్తం డిపెండ్ అయ్యేది కూడా హెడర్ ఫైల్స్ ద్వారా. సో ఇంకా ఈ రెండింటి గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది స్పెషల్గా. తర్వాత మనం వేరే డేటాని, ఒక వాల్యూని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది, హౌ డస్ ది డేటా స్టోర్డ్ ఇన్ ది కంప్యూటర్ మెమొరీ, మన కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ చేస్తాం, సి ప్రోగ్రామ్ని ఎలా మన కంప్యూటర్లో స్టోరేజ్ చేయాలి, మన మెమొరీలో ఎలా స్టోర్ చేస్తాం అనేది మన ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం అనమాట. హౌ డస్ ది డేటా స్టోర్డ్ ఇన్ ది కంప్యూటర్ మెమరీ, పేరులోనే ఉంది డేటాని ఎలా స్టోర్ చేయాలనేది. సో మనం చేసే ప్రోగ్రామ్ని ఎలా స్టోర్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేరియబుల్స్ అన్నాం కదా, ఇక్కడ మనం వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా వేరియబుల్ డిక్లరేషన్, మనం ఆ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, సి ప్రోగ్రామ్లో వేరియబుల్ని ఎలా రాస్తాం, వేరియబుల్ని అసలు ఇండికేట్ చేయడానికి మనకున్న
అర్హత ఏంటి, దానికి ఉన్న స్థాయి ఏంటి, అది ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఏ పద్ధతిలో రాయాలి అనేది వేరియబుల్ డిక్లరేషన్ అనేది తెలుసుకుంటాం. తర్వాత వేరియబుల్ అసైన్మెంట్, వేరియబుల్ని ఎలా అసైన్మెంట్ చేయాలి, అసైన్ చేసిన వేరియబుల్కి ఎలా వాల్యూని స్టోర్ చేయాలి, ఎలా వాల్యూని అసైన్ చేయాలి వేరియబుల్కి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి, ఈ వాల్యూలోకి మనం 10 అనే వాల్యూని పంపించాలి ఫర్ సపోజ్. అప్పుడు = 10. సో ఈ 10 అనే వాల్యూ ఈ ఎక్స్లో స్టోర్ అవుద్ది. సో అసైన్మెంట్, ఈ 10 అనేది ఈ ఎక్స్లోకి అసైన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంటీజర్ డేటా టైప్, ఇది ఇంటీజర్ వాల్యూ ఓన్లీ 10 ఉంది కాబట్టి అప్పుడు దీనికి ఏ డేటా టైప్ ఉపయోగిస్తాం, ఇంట్ అనే డేటా టైప్ని తీసుకోవాలన్నమాట. ఇంట్ x = 10 అనమాట. సో ఇక్కడ ఇచ్చే వాల్యూని బట్టి డేటా టైప్ డిసైడ్ అవుద్ది, లేదా మనం ఇచ్చే డేటా టైప్ని బట్టి వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. వేరియబుల్కి సంబంధం లేదు, వేరియబుల్ అనేది ఏ వాల్యూనైనా స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేస్తుంది, క్యార్ వాల్యూని స్టోర్ చేస్తుంది, ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేస్తుంది, తర్వాత ఇంటీజర్ వాల్యూని కూడా స్టోర్ చేస్తుంది అనమాట. సో మనం ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఏ డేటా టైప్ సంబంధించిందో మనం చూసుకోవాలన్నమాట. సో అది. తర్వాత వేరియబుల్ ఇనిషియలైజేషన్, అసలు వేరియబుల్ని మనం ఎలా ఇనిషియలైజేషన్ చేయాలి, ప్రోగ్రాంలో ఎలా వాడాలి, వేరియబుల్ ఇందుకోసం వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి అనేది వేరియబుల్ ఇనిషియలైజేషన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత కామెంట్స్ అంటే ఏం లేదండి, సింపుల్, మనకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తాం మనం. సో ఇక్కడ మనం ఏ మెథడ్ యూజ్ చేసాం, ఏ ఫంక్షన్ యూజ్ చేసాం, ఏది డిక్లేర్ చేసాం అనేది పక్కన. ఇప్పుడు సపోజ్ ఇలా ప్రోగ్రామ్ రాసామండి. సో మనం ఇక్కడ ఒక వాల్యూని తీసుకున్నాం, ఏ వాల్యూని తీసుకున్నాం అనేది ఒక కామెంట్స్ రాయాలన్నమాట. ఇలాగ స్లాష్ పెట్టి స్టార్ పెట్టి ఇలాగ రాస్తే, సో ఈ రెండింటి మధ్యన ఒక స్లాష్ అండ్ స్టార్, మళ్ళీ లాస్ట్లో ఒక స్లాష్ అండ్ స్టార్, ఈ రెండింటి మధ్యన మనం ఏ మ్యాటర్ రాసినా సరే అది సి లాంగ్వేజ్ అనేది కన్సిడర్ చేయదు. ఇది మనకు ఐడెంటిఫై అవ్వడం కోసం, ఇక్కడ పలానా డేటా తీసుకున్నాం, పలానా వాల్యూ స్టోర్ చేసాం, పలానా మెథడ్ యూజ్ చేసాం, పలానా మెథడ్ కాల్ చేసాం అని మనకు తెలియడం కోసం ప్రోగ్రామ్ చూడగానే ఇక్కడ ఓకే ఎక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాం, వై అనే ఫంక్షన్ కాల్ చేసాం అనేది ఈ కామెంట్స్ రూపంలో తెలుసుకోవాలి. ఈ కామెంట్స్ ఎలా రాయాలి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కోడింగ్ కాన్స్టెంట్స్ అంటే మనం కోడింగ్కి కొన్ని కాన్స్టెంట్స్ పద్ధతులు ఉంటాయి. కోడింగ్ ఇలాగే రాయాలి, ఇలాగే చేయాలి, ఏ కాన్స్టెంట్స్ ఉంటాయి అనేది మన కోడింగ్ కాన్స్టెంట్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత టోకెన్స్ అంతా ఇంకేం లేదు, ఆల్రెడీ మన టోకెన్స్ అంతా ఇంకేం లేదు. చాలా ఇందులో మనం ఎంతవరకు చెప్పిన సబ్ టాపిక్స్లో చాలా టోకెన్స్ ఉన్నాయి. వేరియబుల్ అనేది ఒక టోకెన్స్, డేటా టైప్స్ అనేది ఒక టోకెన్స్, కీవర్డ్స్ అనేది ఒక టోకెన్స్, క్యారెక్టరిస్టిక్స్ టోకెన్స్, అలాగా కీవర్డ్స్ అనేది ఒక టోకెన్స్, ఐడెంటిఫైయర్స్ అనేది టోకెన్స్. ఇవన్నిటినే మనం టోకెన్స్ అంటాం. లాస్ట్లో కూడా టోకెన్స్ గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? వేరియబుల్ అంటే ఒక టోకెన్. సో ఇవన్నీ కూడా ఒక టోకెన్స్ అనమాట, టోకెన్స్ లిస్ట్లోకి వస్తాయి. ఆల్రెడీ మనం టోకెన్స్ అనే కాన్సెప్ట్ ఫ్లో చార్ట్ తీసుకుంటే మాత్రం ఇవన్నీ అందులో ఉంటాయి. డేటా టైప్స్, వేరియబుల్స్, మళ్ళీ ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఫ్లో చార్ట్, ఇవన్నీ కూడా టోకెన్స్లోకి వస్తాయి. తర్వాత ఏసీఆర్ టేబుల్స్ అంటే మనం ఒక్కొక్క వేరియబుల్కి కానీ ఒక్కొక్క దీనికి ఎంత వాల్యూ ఉంటుంది, ఏ వాల్యూ ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ వాల్యూస్ బట్టి ఏ వాల్యూ ఉంటుంది అనేసి దానికి ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఏ తీసుకున్నాం, దానికి ఎంత వాల్యూ సి లాంగ్వేజ్ స్టోర్ చేసుకుంటుంది, ఎక్స్ తీసుకున్నావు, దానికి ఎంత వాల్యూ సి లాంగ్వేజ్ ఒక వాల్యూ దానికి డిసైడ్ చేసి ఉంటుంది. అలాగే ఇచ్చిన ఒక వేరియబుల్కి కానీ ఒక లెటర్కి కానీ ఒక క్యారెక్టర్కి కానీ దానికి ఒక వాల్యూ అనేది సి లాంగ్వేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎంతెంత వాల్యూ తీసుకుంటుంది అనేది మనం ఏసీఆర్ టేబుల్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇదండి మన ఫండమెంటల్ ఇన్ సిలో ఉన్న లిస్ట్ ఆఫ్ టాపిక్స్. మొత్తం ఫండమెంటల్స్ 24 టాపిక్స్. సో లాస్ట్ క్లాస్లో మనకి 21 టాపిక్స్ అని చెప్పాను కదా. సో ఈ 3 టాపిక్స్ ఎలా వచ్చాయంటే ఇక్కడ వేరియబుల్ అని చెప్పాను కదా. సో వేరియబుల్ అనేది ఒకే క్లాస్లో చెప్తే మీకు అర్థం కాదు. సో అందుకే ఇక్కడ 3 క్లాసులు ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్ అని ఎలా చేయాలి, వేరియబుల్ అసైన్మెంట్ ఎలా చేయాలి, వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి అనేది ఈ 3 టాపిక్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క టాపిక్ని 4 టాపిక్స్గా డివైడ్ చేశాను. ఎందుకు? స్టూడెంట్కి అర్థం అవడం కోసం, ఇంకా ఈజీగా ఉండడం కోసం నేను ఈ 3 టాపిక్స్ని సపరేట్ చేసి చెప్పడం జరిగింది అనమాట. అందుకు మనకు 24 టాపిక్స్ అయ్యాయి. సో ఈ 24 టాపిక్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఫండమెంటల్ బేస్ అయ్యింది.
బేసిక్స్ కరెక్ట్గా వస్తే మనం ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు, ఎటువంటి కష్టపడక్కర్లేదు. ఫండమెంటల్స్లోనే కోడింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఈ ఫండమెంటల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత మీది. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు బోర్డు మొత్తం ఫిలప్ అయిపోయినా పర్లేదు, ప్రతి ఒక్క ఫండమెంటల్ కూడా బోర్డు మీద రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒక నోట్స్ పెట్టుకోండి. నేను ప్రతి టాపిక్ కూడా డెఫినేషన్స్ రాసిన తర్వాతే, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కోడింగ్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఏదైనా సరే మీకు ప్రతిది కూడా డెఫినేషన్స్ ఇస్తాను, కీవర్డ్స్ ఇస్తాను, నోట్ పాయింట్స్ ఇస్తాను. ప్రతి సబ్ టాపిక్ కూడా మీకు అర్థమయ్యేటట్టు బోర్డు మీద రాసే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కష్టమైనా పర్లేదు, నెమ్మదిగా నేర్చుకుందాం. స్టూడెంట్కి సబ్జెక్ట్ ముఖ్యం, మార్క్స్ ఎవరికైనా వస్తాయి. మీ ముందున్నాడు వెనకున్నాడు ఒక ఎడిషన్ పేపర్ ఇస్తే మీరు పాస్ అయిపోతారు, కానీ అది ఎవరికి కావాలి? మీకు ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు. సో మీకు సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను బోర్డు మీద డెఫినేషన్స్ రాసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి మీకు ఎంతో కొంత ఒత్తి అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ గురించి మీ 10th క్లాస్మేట్స్కి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, అలాగే డిగ్రీ అండ్ బీటెక్ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారని, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తారని, మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారని కోరుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.